హాయ్ అండి. ఈరోజు నేను కట్ వర్క్ డ్రెస్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా బాడీ పార్ట్ పొడుగు 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సైడ్కి వచ్చి 1 ఇంచ్ తగ్గించి 13.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ వచ్చి 10, తర్వాత ఖర్చు వచ్చి 2 ఇంచెస్, కింద నడుం దగ్గర 9 ఇంచెస్, 1 ఇంచ్ డాట్కి 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకుంటున్నానండి. అలా స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను. డాట్ కోసమని 3 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నానండి. పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్, చిన్నపిల్లలకైతే 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రాస్గా నెక్ డౌన్ వచ్చి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అక్కడ 1 ఇంచ్ నేను వీ నెక్ ఇస్తున్నాను, అందుకని 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చి 7.5 ఇంచెస్కి దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. సేమ్ అలాగే కింద మార్క్ చేసుకుని ఒక ఎల్ షేప్ ఇచ్చుకుంటున్నాను. 1/2 ఇంచు షోల్డర్ దగ్గర స్లోప్ ఇచ్చుకోవాలండి. నేను టేప్తో చెక్ చేసుకున్నాను ఆర్మ్ రౌండ్ సరిగ్గా వచ్చిందా లేదా అని. కరెక్ట్గా రాలేదని కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి దింపేటప్పటికి నాకు కరెక్ట్గా వచ్చిందండి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ప్రతి చోట టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనం కుట్టినప్పుడు ఈజీ అవుతుందండి. ఇప్పుడు మనం కుట్టేది వీనెక్ కాబట్టి బ్యాక్ పార్ట్లో కటింగ్ ఉండదండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే వీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని విడిగా దానికి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటున్నానండి చంక దగ్గర. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిందండి. ఒరిజినల్ క్లాత్ మీద బాడీ పార్ట్ పెట్టి కట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో వీడియో పెట్టానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోవాలండి. నాకు సైడ్కి జాయింట్లు పడతాయి, నేను జాయింట్లు చేసుకుంటానండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు బాటమ్ పార్ట్కి మీరు ఎంతైతే కావాలో దాని నుంచి ఒక 7 ఇంచెస్ మైనస్ చేసుకుని బాటమ్ పార్ట్కి కట్ చేసుకోవాలండి క్లాత్. ఈ పైన వేసే క్లాత్కి మనకి కింద కట్ వర్క్ వస్తుందండి, అందుకని తర్వాత కిందేమో ప్రిల్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక 7 ఇంచెస్ క్లాత్ తక్కువగా తీసుకుని లైనింగ్ ఒరిజినల్ కట్ చేసుకోవాలి. మిగిలినది స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఇది కట్ వర్క్ గురించి అని చెప్పానని కొంచెం దళసరిగా ఉండే క్లాత్ తీసుకున్నాను. దీని మీద కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అదిగోండి, ముందుగా కట్ వర్క్ కోసం తీసుకున్న క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక అంచు నేను ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను, ఇంకొకటి మామూలుగా ఉంచాను. ఇప్పుడు ఒక క్యాప్ తీసుకుని దాని సాయంతో కట్ వర్క్ నీట్గా రౌండ్గా గీసుకోవాలండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా స్లోగా నిదానంగా కట్ చేసుకోండి. అది కూడా మొత్తం కట్ వర్క్ అలా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుందాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను చూడండి. చేతితో నీట్గా పాదం వైపుకి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే
ఉగ్గులు రాకుండా ఉంటాయండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్కి కొంచెం పీస్ తక్కువైంది కదండి ఒరిజినల్ క్లాత్, అందుకని అది అటాచ్ చేసుకుంటున్నాను. మొత్తం లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న వీ ఉంది కదండి, ఆ వీని కట్ చేసుకుందాం. కట్ చేసిన దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని దానికి లైనింగ్ జాయిన్ చేసుకుని దాని మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టి ముందు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకోండి. అదిగండి ఇప్పుడు ఎంత వచ్చిందో లెంత్ కొలుచుకోవాలి. నాకు బ్యాక్ పార్ట్ 3 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ 7.5 ఇంచెస్, మొత్తం 10.5 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు ఆ 10.5 డబల్ చేస్తే 21కి ఇంకొక 3 ఇంచెస్ కలుపుకొని 24 పొడుగు 3 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ తీసుకున్నానండి కాలర్కి. దాన్ని 1 ఇంచ్ ఫోల్డింగ్తో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు ఒక 1/2 ఇంచ్ మిగిలిన మొత్తం కట్ చేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెంటర్ మార్క్ చేసుకోవాలి. అలాగే కాలర్కి సెంటర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కాస్త నిదానంగా కుట్టుకోండి. ఇప్పుడు అలాగే ఇంకొక సైడ్ కిందకు వచ్చేసరికి మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ రఫ్ లాక్కోవాలి, అక్కడ కుట్టకూడదు. అదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది లోపలికి మడిచి కార్నర్స్లో చిన్ని టక్స్ ఇచ్చుకోవాలి. అప్పుడు క్లాత్ లోపలికి ఫోల్డ్ అవుతుందండి. భుజం దగ్గర కూడా చిన్ని టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ లోపలికి తిప్పి కాలర్కి లోపలికి మడిచిన చిన్ని క్లాత్కి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన మొత్తం టాప్ స్టిచ్ వేసుకుంటున్నానండి కాలర్కి. షోల్డర్ దగ్గర నీట్గా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. నీడిల్ కిందకు ఉంచి పాదం పైకి పెట్టి అప్పుడు కుట్టుకోవాలి. లోపల కొంచెం నీట్గా కట్ చేసాను. అదిగోండి కాలర్ అలా వచ్చింది. నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్నానండి. కింద పార్ట్ కింద తీసుకున్నాను కదండి క్లాత్. ఇప్పుడు దాని మీద మనం ముందుగా కట్ చేసుకున్న కట్ వర్క్ పీస్ ఉంచుకొని నీట్గా స్లోగా కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి మీరు.
పాదాన్ని స్లోగా పైకి ఎత్తుతూ రౌండ్ తిరిగే చోట పాదాన్ని పైకి ఎత్తుతూ కుట్టాలండి. అప్పుడు కట్ వర్క్ నీట్గా వస్తుంది. లేదు అంటే మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుందండి, సర్కిల్లా కాకుండా. కొంచెం ప్రాక్టీస్ ఉంటే అప్పుడు నీట్గా వస్తుంది. ముందుగా మీరు రఫ్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసి అప్పుడు డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కుట్టుకోండి. అలా మొత్తం నేను వీడియోలో చూపించినట్టు మొత్తం చివరి వరకు కుట్టానండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకుని టక్స్ పెట్టుకుని వెనక్కి తిప్పుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. నీట్గా సర్చ్ చేసుకుంటూ చివరికి వేసుకుంటూ రండి స్టిచ్, అప్పుడే నీట్గా వస్తుంది. అదిగోండి, అయిపోయిన తర్వాత వెనక్కి తిప్పి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. కింద ప్రిల్స్ పెట్టడానికని చెప్పానని ఒక 9 ఇంచెస్ క్లాత్ తీసుకుని దానికి ఒక సైడ్ మడిచి కుట్టుకుని డబల్ ఫోల్డ్ చేసి ఉంచుకోవాలండి. అది కూడా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్లాత్ని తీసుకుని దీని మీద పెట్టి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి. కింద డబల్ ఫోల్డింగ్ చేశాను, పైన సింగిల్ ఫోల్డింగ్ చేసి ప్రిల్స్ పెడుతున్నానండి నీట్గా. ఇలా మొత్తం ప్రిల్స్ పెట్టిన తర్వాత మన బాటమ్ పార్ట్ని పై పార్ట్కి అటాచ్ చేసుకుని స్లీవ్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ మీ వరకు వస్తాయి.